అన్నట్టు వాళ్ళు ఇస్తామంటారు హోదా, హ్మ్. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు హ్మ్. ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు. హ్మ్. అంటే ఎందుకు? అప్పటికి వాళ్ళ దేశవ్యాప్తంగా టర్మ్ ఇష్యూ అయిపోయింది వస్తుందని. ఎందుకు అయింది? 2014 ముందు. బిల్లు పెట్టింది వాళ్ళు కదా, హ్మ్. బిల్లులో ఎందుకు పెట్టలా? అంటే అది ఏదో టేబుల్ బిల్గా పెట్టారు అదే తీస్తారు. ఎందుకు అంటున్నా, ఎందుకు పెట్టలా? కాన్స్టిట్యూషనల్ ఇది చెయ్యాలి. అవును బీజేపీ కూడా రెడీ అయ్యింది, అవును అప్పుడు వెంకయ్య నాయుడు గారు. బీజేపీ కూడా మద్దతు ఇస్తాను, అవును. ఎందుకు చేయలేదు? హ్మ్. చేస్తే దేశవ్యాప్తంగా ఇష్యూ వస్తుందని తెలుసు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఒక వివాదం కావాలి, ఇక్కడ అవును. ఓ లిటిగేషన్ క్రియేట్ చేయాలి. హ్మ్. అందుకోసం హ్మ్. ఈవెన్ అదేమంటే బై ఆర్డర్ అన్నారు, మరి ఆర్డర్ వాళ్ళు ఎందుకు ఇవ్వలే? అదే అవును. ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు. హ్మ్. కాబట్టి అవి నడుస్తుంటది. హ్మ్. బీహార్కి ఎందుకు ఇవ్వలేదు? హ్మ్. ఇప్పుడు ఇవ్వడం బిగిన్ అయితే హ్మ్. అదేంటంటే ఖచ్చితంగా వివాదాస్పదమే. అవును అదే కదా. ఆంధ్రాకి వస్తే హ్యాపీ, అవును. కానీ దేశవ్యాప్తంగా అన్ని ఆపేసి ఆంధ్రాకైతే ఇవ్వరు. హ్మ్. అట్లా ఇస్తే గనక దేశవ్యాప్తంగా బీజేపీ మునుగుతుంది. అలా ముంచాలనే వాళ్ళ ఉద్దేశం. హ్మ్. అది కానీ సాధ్యం అయినా అవ్వకపోయినా ఈ 5 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ ఇది ఒక ఆయుధం లాగా పొడుస్తూ ఉంటారు మీ 5 ఏళ్ళు. వాడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు 5 ఏళ్లలో నువ్వెందుకు చేయలే, అదే అవును అది వీళ్ళు అడుగుతారు. నువ్వెందుకు అలాగే అడగలేదు? సహజంగా ఈ 5 ఏళ్లలో గనక అది అడిగి ఉంటే, లేకపోతే ప్రతిసారి మీటింగ్ లో నేను అడిగానని చెప్తాడు. అడిగానని చెప్తారు. ఆయన ముందు చెప్పేశారు కదా మన మీద డిపెండ్ అయ్యలేదు బీజేపీ అదే అనేది. మాట వస్తుంది చర్చ.